హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లెల సిస్టర్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క చాప్టర్ గురించి నేను మీకు డైలీ వీడియోస్ పెడుతుంటాను. మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో 1 to 15 చాప్టర్స్ ఉన్నాయి. మన ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. ఫ్రెండ్స్, రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయంటే రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. రియల్ నెంబర్స్ని ఆర్తో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. రేషనల్ నెంబర్స్ని క్యూతో, ఇర్రేషనల్ నెంబర్స్ని క్యూ డాష్తో డినోట్ చేస్తాం. మనం 8th వరకు రేషనల్ నెంబర్స్ అంటే తెలుసుకున్నాం. రేషనల్ నెంబర్స్లో ఇంటిజర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అండ్ రియల్ నెంబర్స్ వచ్చేసరికి ఇర్రేషనల్ నెంబర్ అనే ఒక కొత్త టాపిక్ యాడ్ అవుతుంది. ఈ క్లాస్లో మనం ఇర్రేషనల్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ని అయితే మనం p/q ఫామ్లో రాయగలుగుతామో అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 దాన్ని రేషనల్ నెంబర్ అని అంటారు. ఇర్రేషనల్ నెంబర్ అంటే మనం దాన్ని p/q ఫామ్లో రాయలేము. ఎగ్జాంపుల్స్: √2 వాల్యూ అనేది 1.414 ఇలా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని ఇర్రేషనల్ నెంబర్ అని అంటాము. వీటిని మనం నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని కూడా అంటాం ఫ్రెండ్స్, ఈ ఎక్సర్సైజ్ 1.1 అనేది లాస్ట్ ఇయర్ రేషనల్ నెంబర్స్కి సంబంధించింది. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత నుంచి మీకు ఇర్రేషనల్ నెంబర్స్ స్టార్ట్ అయ్యాయి. స్టూడెంట్స్ చూడండి, ఇఫ్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అదర్ దాన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ √n ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఏంటంటే n కనుక న్యాచురల్ నెంబర్ అయినట్లయితే, న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, క్యాపిటల్ Nతో డినోట్ చేస్తాం. ఎక్కడి నుంచి ఉంటాయి మనకి న్యాచురల్ నెంబర్స్? 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. n కనుక న్యాచురల్ నెంబర్ అయితే అదర్ దాన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే స్క్వేర్ అంటే ఎలాగా? సపోజ్ √4 ఉందనుకోండి, 2 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. √9 = 3 ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. అదర్ దాన్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కానటువంటిది అని అంటున్నాడు. అంటే ఎలా ఉంటాయి? 2, 3, 5 ఇలాంటివన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా వాటికి రూట్ కనుక ఉన్నట్లయితే వాటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పి అంటాము. ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాము. ఇక్కడ చూడండి, √1 = 1, √2 = 1.414, √3 = 1.73, √4 = 2. కొన్ని రూట్స్ మనము గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం ఎక్కువ మనకు √2 1.4142 ఇది ఎక్కువ మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినా కూడా ఇది ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. √3 = 1.732 ఇది కూడా ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తున్నాను. ఫైండ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4. 3కి 4కి మిడిల్లో ఇర్రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికి మనకి ఒక ఫార్ములా ఉంది చూడండి. ఇఫ్ a and b ఆర్ 2 పాజిటివ్ రేషనల్ నెంబర్స్. పాజిటివ్ అంటే ఏంటి? నెగిటివ్ లేకుండా ఉండేవి, అంటే ప్లస్తో ఉండేవి. +2, +3 ఇలాంటివన్నీ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. అలా కాకుండా -2, -3 ఇలా ఉండేవన్నీ నెగిటివ్ రేషనల్ నెంబర్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ a and b 2 పాజిటివ్ రేషనల్ నెంబర్స్ సచ్ దట్ ab ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్. ఏబి ప్రోడక్ట్ చేసామనుకోండి, సపోజ్ 2, 3 రెండు పాజిటివ్ రేషనల్ నెంబర్స్.
వాటిని ప్రోడక్ట్ చేసామనుకోండి 6 వస్తుంది. ఈ 6 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదనమాట. అప్పుడు దెన్ రూట్ ఏబి ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ లయింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో రూట్ ఏబి ఏమవుతుంది, ఏకి బికి మిడిల్లో ఉండేటటువంటి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి 2 పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మిడిల్లో ఉండే ఇర్రేషనల్ నెంబర్ని ఈజీగా కనుక్కోవచ్చు.